తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు, 18/9/2024 బుధవారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకి ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి అయితే ప్రతి ఒక్కరికైతే జమ చేస్తున్నట్టు మనకైతే స్పష్టత ఇచ్చారు. ఎకరం 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీరెవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నాం అని చెప్పేసి స్వచ్ఛత అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా మనకి ఈ రోజు నుంచి జిల్లాల వారీగా విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు కొన్ని జిల్లాలకైతే పడుతున్నాయని చెప్పి ఆ జిల్లాల యొక్క పేర్లు కూడా మనకైతే విడుదల చేశారు. ఈ జిల్లాల వారికి ఈ రోజు అయితే మీకు డబ్బులు పడ్డట్టే, మీరు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు మెసేజ్లు కూడా అయితే వచ్చి ఉంటాయన్నమాట. అయితే ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు ఏ జిల్లాలకు పడుతున్నాయి, ఎవరెవరికి పడుతున్నాయి, 20 ఎకరాల వరకు పడుతున్నాయా లేవా, వీటన్నిటి గురించి మీకు అయితే స్పష్టంగా చెప్పబోతున్నాను అనమాట. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వాక్యాలు అయితే చెప్పారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిన విషయం ఏంటిదంటే, మనకి నిన్న జరిగిన సమావేశాల్లో వచ్చేసి రైతు భరోసాపై అయితే చాలా వరకు సమావేశాలు అయితే జరిగాయన్నమాట. ఏమనంటే ఇక్కడ మనకి తాజాగా మనకి రేవంత్ రెడ్డి మీద మనకి ఎవరైతే మన కేటీఆర్ ఉన్నారో ఆయన అయితే చెప్పడమే జరిగిందనమాట. మీరు ఏదైతే పథకాలు అయితే అమలు చేస్తామన్నారో వాటికి ఇంకా 16 రోజులు మాత్రమే సమయం ఉంది, కానీ ఇప్పటివరకు మీరైతే ఎటువంటిదైతే అందజేయలేదని చెప్పేసి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు మన నేతలైతే వాళ్ళ మీద అయితే అరవడం అయితే జరిగిందనమాట. మీరు ఏదైతే అధికారం రాగానే 6 గ్యారంటీ పథకాలు అయితే ఇన్ని రోజులలో మీరు పూర్తి చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు మీరైతే రైతు భరోసా ఇవ్వలేదు, ఇంకా ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద అయితే అరవడం అయితే జరిగిందనమాట నిన్న. దానిపై స్పందిస్తూ మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఏమని చెప్పారంటే, మేము ఆల్రెడీ చాలా వరకు ఉన్న పథకాల్లో అన్నీ అమలు చేసుకుంటూ వచ్చాం, కాకపోతే కొన్ని విషయాల వల్ల, కొన్ని సమస్యల వల్ల ఈ రైతు భరోసా ఒక్కటి అనేది అయితే ఆగిపోవడం అయితే జరిగింది. మేము ఈ రోజు నుంచి చెప్తున్నాం, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి రైతు భరోసా అయితే అందిస్తున్నామని చెప్పేసి నిన్న స్పష్టత ఇచ్చారనమాట. ఈ రోజు నుంచి మనకి ఏదైతే సెప్టెంబర్ మనకి 25, 26 తారీఖు ఉందో అప్పటిలోపు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మీ అందరికీ అయితే అమౌంట్ అయితే పడబోతున్నాయి. అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి మెసేజ్లు కూడా వస్తాయని చెప్పారనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెక్ చేసుకోమన్నారంటే, అమౌంట్ అనేది ఎన్ని ఎకరాల వరకు పడుతున్నాయో క్లారిటీగా చెక్ చేసుకోండి. అమౌంట్ అనేది ఎకరానికి 15,000 చొప్పున అనమాట, 7,500 కాదు. ఎకరానికి 15,000 చొప్పున 2 సీజన్లు కలిపి మీకైతే పడబోతున్నాయి. మీకు 2 సీజన్లు కలిపి ఒకవేళ మీ పేరు మీద 2 ఎకరాలు అంటే మాత్రం దగ్గర 30,000-60,000 వరకు అయితే మీకైతే వస్తున్నాయి అనమాట. అలా 2 సీజన్లు కలిపి. చాలామంది అనుకుంటున్నారు ఏమనంటే 30,000 పడ్డాయంటే సరే ఓకే, నాకు 2 ఎకరాలకు 30,000 పడ్డాయేమో అని చెప్పి అనుకుంటున్నారు. అలా కాదనమాట. మీకు 2 సీజన్లు కలిపి 7,500, 7,500 చొప్పున మీకు అట్లా కలిపి మొత్తం అమౌంట్ అయితే పడబోతున్నాయి అన్నమాట. ఇలా మీకు అమౌంట్ విషయంలో ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మెసేజ్ అనేది ఎలా వస్తుందంటే, రైతు భరోసా పథకం అని చెప్పేసి 2024 మన అని చెప్పేసి మీకు అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో ఎన్ని ఎకరాలకు అని చూపేది అనమాట. మీకు అక్కడ మెసేజ్లో అమౌంట్ వచ్చేసి ఇంత అమౌంట్ 90,000 రూపాయలు అని చెప్పేసి మీ ఖాతా నెంబర్లు ఏదైతే 5 అక్షరాలు ఉన్నాయో ఆ 5 అక్షరాలు ఇచ్చేసి ఈ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి కింద మనకైతే సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీకు అలా ఒక మెసేజ్ వస్తుంది. చూసుకోండి. ఈ రోజు నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నాకు కూడా మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనం అమౌంట్ వచ్చే వరకు తప్పకుండా మనం అయితే వీటిపైన అయితే పోరాడదాం. అందరికీ రైతులకైతే నేను తెలియజేసేది ఒకటే, అమౌంట్ అనేది వస్తుంది, కాకపోతే ఆలస్యమైంది. ఇప్పటికే చాలా వరకు నాకు అర్థమైంది. ఆ అమౌంట్ విషయంలో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ అందరికీ తప్పకుండా నేనైతే అప్డేట్ ఇస్తాను. మీరేం వరీ కానవసరం లేదు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అందరి కింద కామెంట్ చేసి లైక్ సింబల్ ఉంటుంది, లైక్ అయితే కొట్టేసేయండి.